చదవండి. యాకోబు 5:16. మీ పాపములు ఒకరితో ఒకరు ఒప్పుకొనుడే మీరు స్వస్థత పొందునట్లు ఒక్కరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనసు పూర్వకమైనదై బహుబలము గలది. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. వాక్యము మీది తండ్రి విరిసి వడ్డించండి. మా హృదయాలను తృప్తిపరచుమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నీతిమంతుని ప్రార్థన ఎట్లుందట? బహుబలము గలదై. స్తోత్రం. ఎంత బలం ఉంది నీతిమంతుని ప్రార్థనకు? ఎంతో బలం ఉన్నది. స్తోత్రం. ఎంత బలం ఉంది? ఎంతో బలం ఉన్నది. గాలి బలం మీకు తెలుసా? గాలి బలం తెలుసా? గాలి బలం ఎవరికి తెలియదు. స్తోత్రం. గాలి బలం చూశారా? ఎవరు చూడలే, ఎవరికి కనబడదు. కానీ గాలికున్న బలం ఏంటో తెలుసా? దేవునికి స్తోత్రం. అది చెట్లనే పడగొడుతుంది కదా. కొన్ని బయట దేశాలలో గాలి తుఫాన్ వచ్చినప్పుడు ఎట్లుంటది? చాలా చాలా గందరగోళంగా ఉంటది, భయంకరమైన స్థితి. కనుక నీతిమంతుని ప్రార్థన కూడా ఎలా ఉందట? బహుబలము గలది. అడ్డు గోడలు కూడా కూల్చేసేది. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడి ప్రార్థనకు అడ్డు లేదు. నీతిమంతుడే ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతుంది. నీతిమంతుడు ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది. నీతిమంతుడు ప్రార్థన చేస్తే అగ్ని దిగొస్తుంది. దేవునికి స్తోత్రం. కానీ మనము సరి చేసుకునే కొన్ని విషయాలు మొదటనే కనబడుతున్నాయి. ఏంటి ఆ విషయాలు? నీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. స్తోత్రం. ఏంటి ఆ పాపం? ఏంటి ఆ పాపం? వ్యభిచారమా? దొంగతనమా? నరహత్యనా? ఏంటి ఆ పాపం? నోటి మాటతో కూడా పాపం చేయలే యోబు. దేవునికి స్తోత్రం. నోటి మాటతో కూడా పాపం చేయలేదు. నోటి మాటలతో పాపం చేస్తున్నాం. ఉదయం యథార్థత లేకపోతేనే పాపం. మేలైనది చెయ్యని ఎరిగి ఉండి కూడా ఆ విధంగా చెయ్యకుంటే కూడా స్తోత్రం. అసలు భర్త ఏ రాత్రి వచ్చిన భార్య లేసి అన్నం పెట్టాలి. పెట్టుకుంటారులే, ఎటు తిరిగి వచ్చిండు, ఎటు పోయి వచ్చిండు, ఆయన ఆకలికి నేను లేవాలన్నా పెట్టాలన్నా. ఈ కొత్తగా పెళ్ళి అయినప్పుడు బాగా ప్రేమ ఉంటుందండి. నా పెళ్ళి అయినప్పుడు అయితే మా భార్య ఏ రాత్రి వచ్చినా నేను వచ్చేదాకా అన్నం తినేట్టుగా. స్తోత్రం. ఏ రాత్రి వచ్చినా వచ్చేదాకా అన్నమే తినేట్టుగా. కొన్ని సంవత్సరాలకు చల్లారిపోతుంది కథ. రాని రాపోయి నా కడుపు ఎందుకెళ్ళ పెట్టుకోవాలి. స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకరి పాపములు ఒకరు ఒప్పుకోవాలి. స్తోత్రం. ఒప్పుకుంటామా? అయ్యా భర్త గారు, నేను నీ తరపున యథార్థంగా ప్రవర్తించలేకపోయాను, ఈరోజు నన్ను క్షమించు అని ఒప్పుకుంటామా? అసలు స్తోత్రం.
ఆమేన్. ఒక్కరి పాపములు ఒక్కరు ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. నువ్వు వచ్చినప్పుడు నేను మెలకువ ఉన్నాను కానీ నేను లేచి పెట్టాలి అనిపించలే నీకు అన్నం. అది కుయితా కాదా? స్తోత్రం. అది కుట్రనా కాదా? కానీ యథార్థత మనం నేలితే, యథార్థవంతులముగా మనం ఉంటే భర్తకు చేసే పరిచర్య భర్తకు చేయాలి, భార్యకు చేసే పరిచర్య భార్యకు చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవిస్తేనే, ఆ విధంగా ప్రవర్తిస్తేనే, ఆ నీతిని జరిగిస్తేనే మనం ఎట్లుంటామండి? ఎట్లుంటాము? దేవునికి స్తోత్రం. దేవుని చిత్తము చేసేవారం అవుతాం. అప్పుడే మనము నీతివంతులమైతాము. యేసు రక్తములో కడగబడ్డ ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. స్తోత్రం. యేసు రక్తములో కడగబడ్డవారు ప్రతి ఒక్కరు కూడా. కానీ కడగబడ్డ తర్వాత కూడా మళ్ళా పూసుకోకూడదు. పంది స్వభావం ఉండకూడదు. ఒక ఇంగ్లీష్ వాడు పందిని ఆదుకొని దాని బూరంతా కత్తిరించి చక్కగా నూనె రాసి దానికి బంగారు గొలుసు చేసి మార్కెట్కి వెళ్ళినప్పుడు దాన్ని కూడా కాళ్ళ పెట్టుకొని పోయిందట పంది పిల్లను. ఆడ కారు పార్కింగ్ చేసి షాపింగ్కి వెళ్ళాడట. ఇక వేరే ఊర బంధువులు అన్ని కూడా అందులో బురదలో బొరుతున్నాయట, గురుకుమని. అరే ఇది కాలువ ఉండి వాటిని చూసే వరకు దీనికి కూడా రోషం వచ్చింది. దేవునికి స్తోత్రం. దీనికి కూడా రోషం వచ్చి గురుకుమని వెనుకకి వెళ్ళి ఒక్కసారి అర్థాన్ని గుర్తే అర్థం పలికిందట. ఇది కడగబడ్డది, ఇది కొరగబడ్డది, నూనె పెట్టబడ్డది, మెడకు బంగారు గొలుసు చేయబడ్డది. ఇది అద్దం బలు కొట్టుకొని పోయి అదే పందులలో ఆ బురదలో గురుకుమని ఆడుతుందట. మన స్థితిగతులు ఒక్కొక్కసారి అలా ఉంటాయి. స్తోత్రం. పంది స్వభావం ఉండకూడదు. అందుకనే వాక్యములో భయంకరమైన మాట హెచ్చరిస్తుంది. వాక్యములు ఏంటి ఆ మాట? ఏంటి ఆ మాట? నా మాట కాదు, బైబిల్ గ్రంథములో రాయబడ్డ మాట. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో వదిలినట్లుగా కుక్క అదే కక్కుతుంది, అదే తింటది. కానీ ఏదైతే మనం అసహించుకున్నామో, ఏదైతే కాదనుకున్నామో, ఏదైతే వాక్య విరోధమో, ఏదైతే దేవునికి నచ్చదో దాన్ని వదిలిపెట్టాలండి. స్తోత్రం. వదిలిపెట్టాలి. ఒక ప్రభు భోజనం నాడే కాదు, ఆ రోజు చెయ్యి అనుకుంటున్నాం, జీవితం అంతా చెయ్యి. మళ్ళా ఎవరి పెళ్ళి అయితే మళ్ళా బొల్లుడే. యేసు రక్తమే. మళ్ళా ఎవరిదైనా బంధుమిత్రుల పెళ్ళి అయితే మళ్ళా కక్కిందాన్ని తినుడే. అనుకుంటేనే ఎంత భయంకరంగా ఉందండి. యేసు రక్తమే. చూడండి, మావాడు ఎంత తాగుబోతుగా ఉండేవాడు. కాము అనుకున్నాడు. మంచి బైబిల్ చదువుకుంటున్నాడు. స్తోత్రం. మంచి బైబిల్ చదువుకుంటున్నాడు, మంచిగా ఉంటుండు. మాకెంత సంతోషం ఇప్పుడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుని ప్రార్థన. స్తోత్రం. నీతిగా బ్రతికిన వాని ప్రార్థన
నీతిగా జీవించిన వాని ప్రార్థన, నీతిగా ప్రవర్తించిన వాని ప్రార్థన బహుబలము గలదై. స్తోత్రం. ఎంత బలం? 10 ఏనుగుల బలం అని రాయబడలే కదా. 10 అవేమంటారు మట్టితోటి 10 జేసీపుల బలం అని రాయబడలే బైబిల్లో. బాహుబలము గల అంటే ఏదైనా చేయగలుగుతాడు. దేవునికి స్తోత్రం. ఆ ప్రార్థన, నీతిమంతుని ప్రార్థన ఏదైనా చేయగలుగుతాడు. కొందరు ప్రార్థన పోతారు. ఎట్లా పోతారు? బైబిల్ సంఖ్యలో యాడికి పోతారు? ప్రార్థన ప్రార్థన అయ్యా ప్రార్థన చేయి. దేనికి చేయాలి? ఎందుకు చేయాలి? ప్రార్థన చేయి. ప్రార్థన ఊత పదం ప్రార్థన. ప్రార్థన స్తోత్రం కాదండి. ప్రార్థన చేస్తే జవాబు రావాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేస్తే జరిగి తీరాలి. ఆ బ్రతుకు మనం బ్రతకాలి. ఆ ప్రార్థన అంతా కూడా, చేసిన ప్రార్థన అంతా కూడా పాపం పెట్టుకొని పాపాలు ఒప్పుకోలేకుండా, లేకుంటే దేవుని వాక్యానికి విరోధముగా బ్రతుకుతూ, విరోధముగా జీవిస్తూ, విరోధముగా చేసే ప్రతి ప్రార్థన తిరిగి తన మీదలోకి వస్తుందట. రాయబడి ఉందా లేదా దావీదు కీర్తనలో? తిరిగి ఆ ప్రార్థన నా మీదలోకి వస్తుంది. కానీ పాపము లేని ప్రార్థన, దేవునికి స్తోత్రం, నీతిమంతుని ప్రార్థన, పాపాలు ఒప్పుకున్న వాని ప్రార్థన బహుబలము గలదు. ఆమేన్. కొందరు ప్రార్థన చెప్తే నాకు సిగ్గు అనిపిస్తాను. దయ్యమా ఓ ఓ ఓ ఇట్లా ప్రార్థన చేస్తే కొంత దయ్యాలంటారు. అరే నువ్వెవర్రా నన్ను ఎలగొట్టడానికి? నేను ఇంటుండగా ఎన్నో తిరగబడ్డాయి. స్తోత్రం. ఎన్నో తిరగబడ్డాయి. అరే నువ్వు పాపం చేస్తున్నావు. అరే నువ్వు ఇంట్లో సరిగా లేవు. స్తోత్రం. అరే నువ్వు గొడవ పడొచ్చావు, నన్ను ఎలగొడతావా? ఎన్నో దయ్యాలు తిరగబడ్డాయి. స్తోత్రం. కానీ ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క దయ్యము సంవత్సరాలు సంవత్సరాలు ఆ మనిషిని పట్టి పీడిస్తున్నటువంటి దయ్యాలు కూడా నాకు జవాబు ఇయ్యలే. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. నీతిమంతుడుగా బ్రతికితే, నీతిమంతుడుగా జీవిస్తే, పరిశుద్ధతను పాటిస్తే, యేసుక్రీస్తు అడుగు చాడలలోనే నడిస్తే వారి ప్రార్థన బహుబలము గలది. స్తోత్రం. ఎంత బలము గలది? సూర్యుడా గిబియోనులో ఆగిపో. స్తోత్రం. చంద్రుడా అయ్యాలు లోయలో నిలిసిపో అంటేనే సూర్య చంద్రులే ఆగిపోయారండి. దేవునికి స్తోత్రం. నాకు చాలా విచారం అండి. స్తోత్రం. ఆమేన్. మా విల్సన్ కూడా చాలా సీనియర్. ఎక్కడ విల్సన్ అంటే హాస్పిటల్కి వెళ్తున్నానే. ఏం హాస్పిటల్? దేవునికి స్తోత్రం. ఏదో అట్లా చేస్తా, తప్పక పాస్టర్ చెయ్యాలి కనుక ప్రార్థన చేస్తాను. హాస్పిటలా? మన ఇల్లే హాస్పిటల్. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన ఇంటికి అనేకులు వచ్చి స్వస్థత పొందాలి. మన ఇల్లే హాస్పిటల్. ఆమేన్. యేసయ్య ఉన్న ఇల్లే హాస్పిటల్. కిక్కిరిసిపోయారండి. వీళ్ళంతా ఎవరు? ఆరోగ్యవంతులా? అందరూ రోగులే.
ఇట్లా ఇసుకే పోతే రాలేనట్లుగా ఇట్లా ఒత్తుకొని కూర్చున్నారు. ఒక్కరికొకరు టైట్ గా కూర్చున్నారు. వీళ్ళు మంచం మీద మోసుకొని పోయే వరకు అమ్మో, అస్సలు వీళ్ళని జరుపుట మన వల్ల కాదు, కదిలించుట మన వల్ల కాదు. ఒక్కరికొక్కరు ఎట్లా అయిపోయారు, అతుక్కొని పోయారు. విడదీసడానికి మన వల్ల కాదు. ఏం చేద్దాంరా, ఏం లేదు, ఇల్లు ఎక్కండి, పెంకులు ఇప్పు తీయండి, దేవునికి స్తోత్రం. పర్మిషన్ లేదు, ఏం లేదురా, తర్వాత చూసుకుందాం. ఇల్లైనా గిట్ట వచ్చి నిలదీస్తే ఇంతకంటే బెటర్ కట్టిద్దాం, దేవునికి స్తోత్రం. ఆయన నోరెత్తకుండా చేద్దాం, ఎంత అడిగితే అంతిద్దాం. ఆమేన్. చెయ్యనే చేద్దామని ఇల్లెక్కి పెంకులు ఇప్పు తీసి సందు చేసి రంపెను తెచ్చి చెక్కలను కోసి మంచం పట్టి అంత ఏమనాలి? అరే అరే మీరు చేస్తున్న పని ఏంటి? యేసు ప్రభున్న దగ్గరకు వస్తారా? యేసు ప్రభున్న దగ్గర ఇల్లు ఇప్పుతారా? అరే చెత్త పడుతుందయా. స్తోత్రం. ఎన్ని సాకులు ఉంటాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇది అంతే ఎందుకు చెప్తున్నా, మళ్ళీ సబ్జెక్ట్ వేరుగా పోతుంది. స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళద్దు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పక్కల పల్లెం పొడుతుండగా ఎన్నో నెలలు అవుతుంది. ఈ పక్కల పొడుసుడు పల్లెం ఎక్కడ పోలే. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు నీతిమంతుడు అయితే ఆ ధైర్యం నీకుంటది. నీతిమంతుడు సింహం వలె రోగాన్ని ఎదిరించుటకు, గట్టిగా చెప్పండి, రోగాన్ని ఎదిరించుటకు, చచ్చిపోయిన వారిని లేపుటకు. మరి ఏం మాట్లాడతారా? చచ్చిపోయిన వాళ్ళు ఎత్తారా? స్తోత్రం. చచ్చిపోయిన వాళ్ళు ఎత్తారా? భలే నీతిమంతుడు అయిపోయావు. చచ్చిపోయిన వాళ్ళు లేపుతావా? అవును, యేసయ్య లేపమన్నాడు కనుక లేపుతాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆ గుర్తుల బలం కూడా పొందుకొని తీరాన్ని. అందరూ చచ్చిపోయిండు అన్నారు, కానీ ప్రార్థన చేస్తే బ్రతికాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడి ప్రార్థన బహుబలము గలది. ప్రార్థనను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. స్తోత్రం. ఏం చేయాలి? నీకు ఇష్టమన్న కూర వండుకుంటావా లేదా? నీకు ఇష్టమన్నది చేసుకుంటావా లేదా? కానీ ప్రార్థన అంటే ఏదన్నట, నీ అవసరతను బట్టి సిద్ధపరచుకొని ప్రార్థనను సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఈ రోజు దేవుని ఈ విషయాలు అడుగుతాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్లాట్ కొలుకొచ్చిందిగా, కానీ అమ్ముడు పోతలేదుగా. ఎట్టైనా ఇయ్యాల ప్లాట్ అమ్ముడు పోవాలి. రేపు అమ్ముడు పోవాలి. రేపు డబ్బులు కట్టాలి. రేపు గిట్ట డబ్బులు కడితే దేవా దశం భాగం కరెక్ట్ 1 రూపాయి పోకుంటా. స్తోత్రం. నీ నామఘనత కొరకు 1 రూపాయి పోకుంటా చెయ్యాలి. నువ్వు చెయ్యాలి. నేను ఇస్తా కదా. స్తోత్రం. నేను ఇస్తానని చెప్పుతున్న దేవా. సంఘం చిన్నది, బీద సంఘం, ఏది కొనలేకపోతున్నాం. కానీ ఈ ప్లాట్ అమ్ముడు పోయినట్టుకుంటే నేను రూపాయి కూడా ఇటు అటు పోకుండా దశభాగం కరెక్ట్ ఇస్తా. అభివృద్ధి పొందుతుంది సంఘము.
నీతితో మాటలత్తే, దేవునికి స్తోత్రం, నీతితోనే ఆ ప్రార్థన ఉంటే, నిజాయితీగా ప్రార్థన ఉంటే బహుబలము గలది. స్తోత్రం, ఆమేన్. అక్కడ కొనటోని సిద్ధపడతాడు. కొనరా, కొను, అది కొను, 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 పోతది, కొను, కొను. స్తోత్రం. ఈ ప్రార్థన అక్కడ వాడిని రేపుతూనే ఉంటది. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన అక్కడ స్పందిస్తుంటది. అది చేయకుండా ఏదో ఏదో చేస్తానంటే ఎన్ని నెలలైనా జవాబు రానే రా. స్తోత్రం. నీతిమంతుని ప్రార్థనకు జవాబు, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై. దేవునికి స్తోత్రం, ఆమేన్, ఆమేన్. కానీ అబద్ధం ఉంటది ప్రార్థనలో. ₹1,00,00,000 వస్తున్నాయండి, ₹1,00,00,000 వస్తున్నాయి. ఇప్పుడు ₹1,00,00,000 దశం భాగం ఎంత పాస్టర్కు? 10 లక్షల. 10 లక్షల ఎట్లా ఇయ్యాలి? 10 లక్షలు ఇయ్యలేనండి. స్తోత్రం, ఇయ్యలేను. అప్పుడే ఆ పడ్డ శాప గాలానికి పడ్డది ఏమవుతుందంటే ఇట్లా పెడుచుకుంటాను ఆయన. అరే ఇప్పుడే జర బలముగా వచ్చింది కదరా, మంచిదే పెద్దదే పడ్డట్టుగా పడి ఉండే గాని గాలం నుండి ఎప్పుడు జారిపోతుంది? 10 లక్షల అన్నప్పుడే కథం, వైరన్నది అయిపోతుంది, గాలం అని ఊడిపోతుంది. పడ్డట్టుగానే పడ్డదురా 10 లక్షలు. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఇట్లా జరుగుతుంది, మన బ్రతుకులో జరుగుతుంది. ఇది చెప్పడానికి చెప్తున్నాను, మన బ్రతుకులో జరిగేది ఇది. కానీ వాక్యం ఏం చదువుతున్నామండి? నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై. స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళితే అక్కడ జరగాలి. అది నీతిమంతుని ప్రార్థన. స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రార్థన చేస్తుంది, నీతిమంతురాలుగా ప్రార్థన చేస్తుంది. అప్పుడే జవాబు వచ్చేసింది. అమ్మా, దేవుడు నీ ప్రార్థన ఇన్నాడు, నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుంది, ఇక ధైర్యముగా వెళ్ళు. వచ్చిందా లేదా జవాబు? నీతిమంతురాలు ప్రార్థన కాదా? అనుకున్నదా? పుట్టనైతే బుట్టని, పెరగనైతే పెరగని, ఇత్తనని ఒప్పుకుంటున్నా కానీ చదువు ఇంగ్లీష్ మీడియం చదివిస్తా, కాలేజ్ చదివిస్తా, డాక్టర్ చదివిస్తా, ఇంజనీర్ చదివిస్తా అనుకున్నదా? పడ్డది ఇట్లా. దేవునికి స్తోత్రం. గొల్లెం ఇట్లా పడ్డది దేవునికి, ఆమెకి ఇట్లా పడ్డది. పుట్టంగానే నెత్తి సౌరం చేపియకుండానే, ఇంటికలు కత్తిరియకుండానే తీసుకొస్తా. పడ్డది ఇట్లా. తీసుకుపోయిందా లేదా? స్తోత్రం. ఇప్పుడు 10 లక్షలు పాస్టర్కి ఇవ్వాలి. ఎంత కొంత పడేస్తే అయిపోతుంది. 1 లక్ష రూపాయలు ఇస్తే ఖుషి అయిపోతాడు. ఎప్పుడన్నా చూసిండు అలా? 1 లక్ష రూపాయలు ఇస్తే ఖుషి. ఇంకా ఇళ్ళకు 9 ఇంకోటి కలుపుకుంటే 10 మళ్ళీ మాత్రం అయితే ఏదైనా కారం బీరో కొనుక్కోవచ్చు మనం. ఆ నీతిమంతుని ప్రార్థనేనా? నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని బ్రతుక, నీతిమంతుని నడవడా? నీతిమంతుడు నష్టం వచ్చిన మాట తప్పడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు నష్టం వచ్చిన మాట తప్పడు. నీతిమంతుని ప్రార్థన
వెనుకకు రాదు. నీతిమంతుని ప్రార్థన ముందుకే సాగుతుంది. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి ప్రార్థన ప్రార్థన ప్రార్థన? బైబిల్ మీద మైక్ ఉంది కనుక నేను తీయలేకపోతాను. సంకల బైబిల్ పెట్టుకొని ఎక్కడికి పోతాను? ప్రార్థనకు. ప్రార్థన. ఇప్పుడు మందిరం అనేది ప్రార్థన మందిరమా, ప్రసంగాల మందిరమా? ఇప్పుడు ఎట్లుంది మందిరం? కానీ మనది ప్రసంగాల మందిరం కాదు. ఇప్పటి నుండి నాతో దేవుడు మాట్లాడిండు. స్తోత్రం. ఇది సమస్త జనులకు, కానీ సమస్త జనులకు ప్రసంగాల మందిరం. ప్రసంగాలు ప్రసంగాలు. కొట్టుగా కొట్టు. ముగ్గురు సేవకులు వస్తే 3 ప్రసంగాలు, 2 సేవకులు వస్తే 2, ఇంకా ఒక్కడే ఉంటే అతనే. ప్రార్థన 0. సొలొమోను మందిరం ఎందుకు కట్టబడ్డది? ధూపము వేయుటకు. దేవునికి స్తోత్రం. ప్రసంగాలు చేశారా? పేతురు శిరసాల పడ్డప్పుడు ప్రసంగమా? స్త్రీల కూడిక రండి కాదండి. ఎడతెగక ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన. దేశం ఏమైపోతుంది? ప్రార్థన. రాజకీయం ఏమైతుంది? ప్రార్థన. దేవునికి స్తోత్రం. కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ప్రార్థన. భర్త సమాధానముగా లేడు, భార్య ప్రార్థన. భార్య సమాధానముగా లేదు, భర్త ప్రార్థన. ఇంట్లో పిల్లలు సమాధానముగా లేరు, ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను మా ఊరిని మార్చడానికి ఎవరి వశం కాదనుకున్నా. ఇది ప్రార్థనకే సాధ్యం అనుకున్నా. ప్రార్థనలో రగులుకున్నామండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎందరు ప్రార్థన తెలుసా? మా మనమని ప్రార్థన, మనమరాలు ప్రార్థన, నా ప్రార్థన, నా భార్య ప్రార్థన, ఇప్పుడు మా కొడుకు ప్రార్థన, మా బిడ్డ ప్రార్థన. అందరూ ప్రార్థన, అందరూ బైబిల్ చదువుడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఏమని చదువుతున్నాము, ఏమని వింటున్నాము? నీతిమంతుని ప్రార్థన ఆ మనస్సు పూర్వకమైనదై బహు బలము గలదై. నీతిగా ఉన్నామా? ఏంటి నీతి అంటే? ఏంటి? స్తోత్రం. నీతి అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడే నీతి, యేసయ్యనే నీతి. ఆ నీతిమంతుని జోలికి, ఆ నీతిమంతుని నివాసానికి మన గుండె గుడిగా మారాలి. కప్తం ఉండద్దు, పగుండద్దు, అసూయ ఉండద్దు కదా. యేసు రక్తమే ఇతరులు అణిగిపోయే ఆ స్థితిలో సంతోషించే మనసు ఉండద్దు. నీతిమంతుడుగా బ్రతికితే, నీతిమంతుడుగా జీవిస్తే, పరిశుద్ధతను పాటిస్తే, యేసుక్రీస్తు అడుగు చాడలలోనే నడిస్తే వారి ప్రార్థన బహుబలము గలది. స్తోత్రం. ఎంత బలము గలది! సూర్యుడా గిబియోనులో ఆగిపో. స్తోత్రం. చంద్రుడా అయ్యా లోయలో నిలిసిపో అంటేనే సూర్య చంద్రులే ఆగిపోయారండి. దేవునికి స్తోత్రం. నాకు చాలా విచారం అండి. స్తోత్రం. ఆమేన్. మా విల్సన్ కూడా చాలా సీనియర్. ఎక్కడ విల్సన్ అంటే హాస్పిటల్కి వెళ్తున్నానే. ఏం హాస్పిటల్? దేవునికి స్తోత్రం. ఏదో అట్లా చేస్తా, తప్పక పాస్టర్ చెయ్యాలి కనుక ప్రార్థన చేస్తాను. హాస్పిటలా?
మన ఇల్లే హాస్పిటల్. దేవునికి స్తోత్రం. ఆమేన్. మన ఇంటికి అనేకులు వచ్చి స్వస్థత పొందాలి. మన ఇల్లే హాస్పిటల్. ఆమేన్. యేసయ్య ఉన్న ఇల్లే హాస్పిటల్. కిక్కిరిసిపోయారండి వీళ్ళంతా. ఎవరు ఆరోగ్యవంతులా? అందరూ రోగులే. ఇట్లా ఇసుకే వస్తే రాలేనట్లుగా ఇట్లా ఒత్తుకొని కూర్చున్నారు. ఒక్కరికొకరు టైట్ గా కూర్చున్నారు. వీళ్ళు మంచం మీద మోసుకొని పోయే వరకు అమ్మో, అస్సలు వీళ్ళని జరుపుట మన వల్ల కాదు, కదిలించుట మన వల్ల కాదు. ఒక్కరికొక్కరు ఎట్లా అయిపోయారు? అతుక్కొని పోయారు. విడదీసడానికి మన వల్ల కాదు. ఏం చేద్దాంరా? ఏం లేదు, ఇల్లు ఎక్కండి, పెంకులు ఇప్పు తీయండి. దేవునికి స్తోత్రం. పర్మిషన్ లేదు, ఏం లేదురా, తర్వాత చూసుకుందాం. ఇల్లైనా గిట్ట వచ్చి నిలదీస్తే ఇంతకంటే బెటర్ కట్టిద్దాం. దేవునికి స్తోత్రం. ఆయన నోరెత్తకుండా చేద్దాం. ఎంత అడిగితే అంత ఇద్దాం. ఆమేన్. చెయ్యనే చేద్దామని ఇల్లెక్కి పెంకులు ఇప్పు తీసి సందు చేసి రంపెం తెచ్చి చెక్కలను కోసి మంచం పట్టి అంత ఏమనాలి? అరే రే రే, మీరు చేస్తున్న పని ఏంటి? యేసు ప్రభున్న దగ్గర పోతారా? యేసు ప్రభున్న దగ్గర ఇల్లు ఇప్పుతారా? అరే చెత్త పడుతున్నాయా? స్తోత్రం. ఎన్ని సాకులు ఉంటాయండి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను ఇది అంతే ఎందుకు చెప్తున్నా, మళ్ళా సబ్జెక్ట్ వేరుగా పోతుంది. స్తోత్రం. మనం ఎక్కడికి వెళ్ళద్దు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పక్కల పల్లెం పొడుతుండగా ఎన్నో నెలలు అవుతుంది. ఈ పక్కల పొడుసుడు పల్లెం ఎక్కడ పోలే. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నువ్వు నీతిమంతుడు అయితే ఆ ధైర్యం నీకుంటది. నీతిమంతుడు సింహం వలె రోగాన్ని ఎదిరించుటకు, గట్టిగా చెప్పండి, రోగాన్ని ఎదిరించుటకు, చచ్చిపోయిన వారిని లేపుటకు. మరి ఏం మాట్లాడతారా? చచ్చిపోయిన వాళ్ళు ఎత్తారా? స్తోత్రం. చచ్చిపోయిన వాళ్ళు ఎత్తారా? భలే నీతిమంతుడు అయిపోయావు. చచ్చిపోయిన వాళ్ళు లేపుతావా? అవును, యేసయ్య లేపమన్నాడు కనుక లేపుతాను. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ఆ గుర్తుల బలం కూడా పొందుకొని తీరాన్ని. అందరూ చచ్చిపోయిండు అన్నారు, కానీ ప్రార్థన చేస్తే బ్రతికాడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడి ప్రార్థన బహుబలము గలది. ప్రార్థనను ఏం చేయాలి? సిద్ధపరచుకోవాలి. స్తోత్రం. ఏం చేయాలి? నీకు ఇష్టమన్న కూర వండుకుంటావా లేదా? నీకు ఇష్టమన్నది చేసుకుంటావా లేదా? కానీ ప్రార్థన అంటే ఏదన్నట నీ అవసరతను బట్టి సిద్ధపరచుకొని ప్రార్థనను సిద్ధపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. నేను ఈ రోజు దేవుని ఈ విషయాలు అడుగుతాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ప్లాట్ కొలుకొచ్చిందిగా, కానీ అమ్ముడు పోతలేదుగా. ఎట్టైనా ఇయ్యాల ప్లాట్ అమ్ముడు పోవాలి. రేపు అమ్ముడు పోవాలి. రేపు డబ్బులు కట్టాలి. రేపు గిట్ట డబ్బులు కడితే దేవ దశం భాగం కరెక్ట్ 1 రూపాయి పోకుంటా. స్తోత్రం. నీ నామఘనత కొరకు 1 రూపాయి పోకుంటా చెయ్యాలి. నువ్వు చెయ్యాలి. నేను ఇస్తా కదా. స్తోత్రం.
నేను ఇస్తానని చెప్పుతున్న దేవా. సంఘం చిన్నది, బీద సంఘం, ఏది కొనలేకపోతున్నాం. కానీ ఈ ప్లాట్ అమ్ముడు పోయినట్టుకుంటే నేను రూపాయి కూడా ఇటు అటు పోకుండా దశభాగం కరెక్ట్ ఇస్తా, అభివృద్ధి పొందుతుంది సంఘము. నీతితో మాటలత్తే దేవునికి స్తోత్రం. నీతితోనే ఆ ప్రార్థన ఉంటే, నిజాయితీగా ప్రార్థన ఉంటే బహుబలము గలది. స్తోత్రం. ఆమేన్. అక్కడ కొనటోని సిద్ధపడతాడు. కొనరా, కొను, అది కొను, 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 పోతది, కొను, కొను. స్తోత్రం. ఈ ప్రార్థన అక్కడ వాడిని రేపుతూనే ఉంటది. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ ప్రార్థన అక్కడ స్పందిస్తుంటది. అది చేయకుండా ఏదో ఏదో చేస్తానంటే ఎన్ని నెలలైనా జవాబు రానేరా. స్తోత్రం. నీతిమంతుని ప్రార్థనకు జవాబు, నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. కానీ అబద్ధం ఉంటది ప్రార్థనలో. ₹1,00,00,000 వస్తున్నాయండి, ₹1,00,00,000 వస్తున్నాయి. ఇప్పుడు ₹1,00,00,000 దశమ భాగం ఎంత పాస్టర్కు? 10 లక్షల. 10 లక్షల ఎట్లా ఇయ్యాలి? 10 లక్షలు ఇయ్యలేనండి. స్తోత్రం. ఇయ్యలేను. అప్పుడే ఆ పడ్డ శాప గాలానికి పడ్డది ఏమవుతుందంటే ఇట్లా పెడుచుకుంటాను నాయన. అరే ఇప్పుడే జర బలముగా వచ్చింది కదరా, మంచిదే పెద్దదే పడ్డట్టుగా పడి ఉండే గాని గాలం నుండి ఎప్పుడు జారిపోతుంది? 10 లక్షల అన్నప్పుడే కథం వైరన్నది అయిపోతుంది, గాలం అని ఊడిపోతుంది. పడ్డట్టుగానే పడ్డదిరా 10 లక్షలు. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఇదంతా ఇట్లా జరుగుతుంది, మన బ్రతుకులో జరుగుతుంది. ఇది చెప్పడానికి చెప్తున్నాను, మన బ్రతుకులో జరిగేది ఇది. కానీ వాక్యం ఏం చదువుతున్నామండి? నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదై. స్తోత్రం. ఇక్కడ ప్రార్థన చేసుకొని వెళితే అక్కడ జరగాలి. అది నీతిమంతుని ప్రార్థన. స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ప్రార్థన చేస్తుంది, నీతిమంతురాలుగా ప్రార్థన చేస్తుంది. అప్పుడే జవాబు వచ్చేసింది. అమ్మా, దేవుడు నీ ప్రార్థన ఇన్నాడు, నువ్వు కోరుకున్నట్లుగా నీకు జరుగుతుంది, ఇక ధైర్యముగా వెళ్ళు. వచ్చిందా లేదా జవాబు? నీతిమంతురాలు ప్రార్థన కాదా? అనుకున్నదా? పుట్టనైతే పుట్టని, పెరగనైతే పెరగని, ఇత్తనని ఒప్పుకుంటున్నా కానీ చదువు ఇంగ్లీష్ మీడియం చదివిస్తా, కాలేజ్ చదివిస్తా, డాక్టర్ చదివిస్తా, ఇంజనీర్ చదివిస్తా అనుకున్నదా? పడ్డది ఇట్లా. దేవునికి స్తోత్రం. గొల్లెం ఇట్లా పడ్డది దేవునికి, ఆమెకి ఇట్లా పడ్డది. పుట్టంగానే నెత్తి సౌరం చేపియకుండానే, ఇంటికలు కత్తిరేయకుండానే తీసుకొస్తా. పడ్డది ఇట్లా. తీసుకుపోయిందా లేదా? స్తోత్రం. ఇప్పుడు 10 లక్షలు పాస్టర్కి ఇవ్వాలి. ఎంత కొంత పడేస్తే అయిపోతుంది. 1,00,000 రూపాయలు ఇస్తే ఖుషి అయిపోతాడు. ఎప్పుడన్నా చూసిండా? 1,00,000 రూపాయలు ఇస్తే ఖుషి. ఇంకా ఇళ్ళకు 9 ఇంకోటి కలుపుకుంటే 10 మళ్ళీ మాత్రం అయితే ఏదైనా కారం బీరో కొనుక్కోవచ్చు మనం.
ఆ నీతిమంతుని ప్రార్థనేనా, నీతిమంతుని విజ్ఞాపన, నీతిమంతుని బ్రతుక, నీతిమంతుని నడవడా? నీతిమంతుడు నష్టం వచ్చిన మాట తప్పడు. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు నష్టం వచ్చిన మాట తప్పడు. నీతిమంతుని ప్రార్థన వెనుకకు రాదు. నీతిమంతుని ప్రార్థన ముందుకే సాగుతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకండి ప్రార్థన ప్రార్థన ప్రార్థన? బైబిల్ మీద మైక్ ఉంది కనుక నేను తీయలేకపోతాను. సంకల బైబిల్ పెట్టుకొని ఎక్కడికి పోతాను? ప్రార్థనకు. ప్రార్థన. ఇప్పుడు మందిరం అనేది ప్రార్థన మందిరమా, ప్రసంగాల మందిరమా? ఇప్పుడు ఎట్లుంది మందిరం? కానీ మనది ప్రసంగాల మందిరం కాదు. ఇప్పటి నుండి నాతో దేవుడు మాట్లాడిండు. స్తోత్రం. ఇది సమస్త జనులకు, కానీ సమస్త జనులకు ప్రసంగాల మందిరం. ప్రసంగాలు ఏయ్ కొట్టుగా కొట్టు. ముగ్గురు సేవకులు వస్తే 3 ప్రసంగాలు, 2 సేవకులు వస్తే 2, ఇంకా ఒక్కడే ఉంటే అతనే. ప్రార్థన 0. సొలొమోను మందిరం ఎందుకు కట్టబడ్డది? ధూపము వేయుటకు. దేవునికి స్తోత్రం. ప్రసంగాలు చేశారా? పేతురు చెరసాలలో పడ్డప్పుడు ప్రసంగమా? స్త్రీల కూడిక రండి కాదండి. ఎడతెగక ప్రార్థన, పట్టుదలతో ప్రార్థన, ఆసక్తితో ప్రార్థన. దేశం ఏమైపోతుంది? ప్రార్థన. రాజకీయం ఏమైతుంది? ప్రార్థన. దేవునికి స్తోత్రం. కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి. ప్రార్థన. భర్త సమాధానముగా లేడు, భార్య ప్రార్థన. భార్య సమాధానముగా లేదు, భర్త ప్రార్థన. ఇంట్లో పిల్లలు సమాధానముగా లేరు, ప్రార్థన. దేవునికి స్తోత్రం. నేను మా ఊరిని మార్చడానికి ఎవరు వశం కాదనుకున్నా. ఇది ప్రార్థనకే సాధ్యం అనుకున్నా. ప్రార్థనలో రగులుకున్నామండి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎందరు ప్రార్థన తెలుసా? మా మనమని ప్రార్థన, మనమరాలు ప్రార్థన, నా ప్రార్థన, నా భార్య ప్రార్థన, ఇప్పుడు మా కొడుకు ప్రార్థన, మా బిడ్డ ప్రార్థన. అందరూ ప్రార్థన, అందరూ బైబిల్ చదువుడు. ఆమేన్. దేవుడికి స్తోత్రం. ఏమని చదువుతున్నాము, ఏమని వింటున్నాము? నీతిమంతుని ప్రార్థన ఆ మనస్సు పూర్వకమైనదై, బహు బలము గలదై. నీతిగా ఉన్నామా? ఏంటి నీతి అంటే? ఏంటి? స్తోత్రం. నీతి అంటే ఏంటి? దేవునికి మహిమ కలుగునుగాక. ఆ దేవుడే నీతి, యేసయ్యనే నీతి. ఆ నీతిమంతుని జోలికి, ఆ నీతిమంతుని నివాసానికి మన గుండె గుడిగా మారాలి. కష్టం ఉండద్దు, పగుండద్దు, అసూయ ఉండద్దు కదా. యేసు రక్తమే ఇతరులు అణిగిపోయే ఆ స్థితిలో సంతోషించే మనసు ఉండద్దు. కెలుమంటే తార్సీస్కెళ్తుండు. ఇప్పుడు అందరికీ అనుమానం వచ్చింది. అందరూ ప్రార్థన చేసారు, ఎవ్వరు ప్రార్థనకు జవాబు రాలే కదా. అందరూ ప్రార్థన చేశారు. అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు అందరూ ప్రార్థన చేశారు, ఎవరి ప్రార్థనకు జవాబు రాలే. ఎట్లా రాలే? ఏలియా కాలములో బయలు ప్రవక్తలు చేత కూడా రాలే, వీళ్ళకు కూడా జవాబు రాలే. ఇంకొకడు ఉన్నాడు, పండుకొని ఉన్నాడు, ఓడ లోపల పండుకొని ఉన్నాడు, మంచి గాఢ నిద్ర. వీళ్ళంతా గందరగోళంగా ఉన్నారు, అరుపులు కేకలు. మన ఇంట్లో ఎవరన్నా అరుపులు కేకలు పెడితే మనం పడుకుంటామండి?
కొందరు అనుకుంటారండి. స్తోత్రం. భార్యకే కడుపున్నారు, అమ్మా అయ్యా అంటది, ఇక అలిగితే పలకరియడు. స్తోత్రం. ఈయన గుర్తు ఆమె పలకరియేది, ఆమె గుర్తు ఈయన పలకరియేది. వీళ్ళంతా కేకలు బొబ్బలు పెడుతుర్రా, అరుపులు, తుఫాను, అయిపోయిందిరా మన పని అన్నట్లుగా. తీసి పడేదిరా, సరుకులు పడేది, ఓడం తేలిక చేయండి, అయిపోయింది, ఇక మనం బ్రతుకుడే కష్టం, మనం బయట పడే కష్టము అని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చెప్తే మంచి వాడుకున్నాడు. నిద్రపోతా లే, మేము అందరం ప్రార్థన చేశాం, ఎవరు ప్రార్థన పిచ్చే బాబు రాలే, కాబట్టి నువ్వు కూడా ప్రార్థన చేయి, నీ దేవుడే దేవుడు, ప్రార్థన చెయ్యి అంటే ప్రార్థన పాడా. నేను చేసింది కరెక్టే, నన్ను నినివేకి వెళ్ళమన్నాడు, నేను తార్షీస్కి వెళ్తున్నాను, ఇదంతా జరిగింది నా వల్లనే జరిగింది. ఒప్పుకున్నాడా లేదా? అందుకనే పాపాలు ఒప్పుకోవాలి. స్తోత్రం. యేసు రక్తమే. కానీ మరి భర్త అలిగినప్పుడు భార్య ఒక మాట సారీ అండి అని చెప్పచ్చు కదా, అస్సలు చెప్పరు. స్తోత్రం. సారీ అని అస్సలు చెప్పరండి. మరి భార్య అలిగితే భర్త చెప్పరు సారీ సారీ, ఎవరు తప్పని ఒప్పుకోవచ్చు కదా. నేనేమన్నా తక్కువనా? దేవునికి స్తోత్రం. అనుకోలే, నన్ను బట్టి వచ్చింది తుఫాన్, నన్ను ఎత్తి పడేయి. స్తోత్రం. వాళ్ళకు కూడా ఎంత ధైర్యం తెలుసా, ఎత్తి పడేస్తేనే బ్రతుకుతాం రా, ఒక్కడు పోతే చాలు, మనం అందరూ మూడు కంటే ఒక్కడు పోతే చాలు, నన్ను ఎత్తి పడేయి సముద్రములా. ఎత్తి పడేయంగానే దేవునికి స్తోత్రం, అటు మాట మీద తిరుగుబాటు చేసినాడు, దేవుని మీదనే తిరుగుబాటు చేశాడు, దేవుని పిలుపు మీద తిరుగుబాటు చేసిన వాడిని ఆ మింగుటానికి ఆ శాపను పంపించాడు. స్తోత్రం. పెద్ద మత్స్యమును పంపించాడు. అది ఒక్కసారి ఆమాన వేసుకుంది లోపలికి, వేసుకొని ఒక్కసారి కూరలతో ఇట్లొత్తితే సిట్క అయిపోయేవాడు, కానీ అట్లా అది చెయ్యలేదు, పుట్టుకున్న మింగింది. ఆ లోపలికి పోయిండు, మంచి కూసున్నాడు, జర ఊపిరి ఆడుతుంది. ఇక అక్కడ ప్రార్థన స్టార్ట్ చేసిండు. దేవుడికి స్తోత్రం. అక్కడ ప్రార్థన స్టార్ట్ చేశాడు. నేను అగాధ జలములలో ఉన్నా. స్తోత్రం. ఇప్పుడు అక్కడ ప్రార్థన రగులుకుంటుంది. అదంతా శాప గడుపులో ఉన్నాడు. నా తలకు నాసు చుట్టుకున్నట్లుకున్నాడయ్యా, కొంచెం ఊపిరి ఆడనట్లుకున్నది, నేను ఉన్నదైతే సముద్రములోనే అని అక్కడ ప్రార్థన చేస్తుండు. దేవునికి స్తోత్రం. గా ప్రార్థన దేవుడు వింటే ఈ ప్రార్థన దేవుడు విన్నాడా? స్తోత్రం. ఆ మత్స్యంతో మాట్లాడిండు, నేను నీ కడుపులో ఉండి ప్రార్థన చేస్తుండు, నా మీద తిరుగుబాటు చేసింది కరెక్టే, నా మాట అయినంది కరెక్టే, నేను నినివేకి వెళ్ళమంటే తార్షీస్కి వెళ్తున్నది కరెక్టే, కానీ ప్రార్థన చేస్తుండు, నువ్వు జాగ్రత్తగా ఒడ్డుకెళ్ళి కక్కిరా. స్తోత్రం. జాగ్రత్తగా. అంత పెద్ద మత్స్యము ఒడ్డుకు రావాలంటే ఎంత కష్టం అండి, ఎంత కష్టం. చిన్న చిన్న చేపలే ఒడ్డు కత్తే అబ్బ గిట్లా ఇట్లా ఎగిరి పడతాయి. అబ్బో నేను పొరపాటున ఒడ్డుకొచ్చానని. అవునా కాదా? అంత యోనను మోసుకుంటూ ఒడ్డుకొచ్చింది. స్తోత్రం. అంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము గలదై. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు ప్రార్థన చేస్తే హాని కలగదు. మాట వింటే అస్సలు కలగదు, మాట వింటే అసలే కలగదు.
స్తోత్రం. నువ్వు మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొందరు ఎప్పుడు ప్రార్థన చేస్తారంటే, ఎటు తోసని స్థితి మీదకి వచ్చినప్పుడు, తరమబడుతున్నప్పుడు, కొట్టబడుతున్నప్పుడు, ఇక అయిపోయింది అన్నప్పుడు, ఇల్లంతా ముట్టడి వేసినప్పుడు, ఇక దిక్కే లేదనుకున్నప్పుడు, ఇక యోనలాగా ప్రార్థన ఉపవాసము. నువ్వు ఉపవాసము, నేను ఉపవాసం, పిల్లలందరూ ఉపవాసం. స్తోత్రం. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎందుకు అంత స్థితి ఎందుకు కొని తెచ్చుకోవాలి కదా. కానీ నా ఇంట్లో నేను ఆశించినట్లుగానే ఇప్పుడు అందరూ బైబిల్ చదవటం, అందరూ ప్రార్థన చేయటం రగులుకున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును కాక. నీతిమంతుని ప్రార్థన, దేవునికి స్తోత్రం, ఇల్లంతా ఆవరిస్తుంది. నీతిమంతుని ప్రార్థన అందరిని మార్చది. నీతిమంతుని ప్రార్థన ఊరును మార్చది. నీతిమంతుని ప్రార్థన కుటుంబాన్ని మార్చది. నీతిమంతుని ప్రార్థన ఊరును మార్చది. నీతిమంతుని ప్రార్థన దేశాన్ని మార్చది. నీతిమంతుని ప్రార్థన బహుబలము గలది. ఆమేన్. ఇప్పుడు నీతిమంతులమై ప్రార్థన చేద్దామా, యోనలాగా చేద్దామా? స్తోత్రం. ఆమేన్. ఇక ఎంతమంది తీసుకో. దేవుని బిడ్డ, ఈ మాటను బట్టి దేవా, ఈ మాటలు నా జీవితంలో గతించవయ్యా. నీ మాటను ప్రేమిస్తున్నాను, నీ మాటను నమ్ముతున్నాను, నీ మాటను నా హృదయములో చేర్చుకుంటున్నాను. నా ప్రార్థన, నా విజ్ఞాపన, నా కోరిక నీతిగా ఉండాలి ప్రభువా. అందరూ మోకరిస్తున్నారు. నీతిగా